నిమిషాలంటే బ్యాగ్ చదువుకొని ఇంటికి పోయిందాం ఏమిటికి మాట్లాడు. ఇప్పుడు 15 నిమిషాలు తను మాట్లాడండి, 40 మినిట్స్ తను మాట్లాడండి. నేను టైం మీకన్నా ముందే నేనే చూసుకుంటున్నా. ఒకరే మాట్లాడిండ్రు, రాకేష్ రెడ్డి గారు 15 నిమిషాలే మాట్లాడారు, ఇంకొక 25 నిమిషాలు అయితే ఉంటుంది. మరి సభకు నమస్కారం. ఎక్కడైతే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రో ఆ మాట మీద మేము నిలబడ్డాం. కిషన్ రెడ్డి గారు కూడా మాట మీద నిలబడ్డారు. ఇప్పుడు సభ్యుడు లేవనెత్తాను కాబట్టి చెప్తున్నాను. నేను ఆయన తీసిండు కాబట్టి చెప్తాను. వారు కాదు, రామ్మోహన్ రెడ్డి గారు తీశారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు తీసినారు కాదు, రామ్మోహన్ రెడ్డి గారు తీశారు కాబట్టి చెప్తున్నాం. ఏదైనా కేంద్ర ప్రభుత్వంకి ఏదైతే కిషన్ రెడ్డి గారు మాట్లాడారో ఆ మాట మీద కిషన్ రెడ్డి గారు ఉన్నారు, దాని ప్రకారంగా బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇకపోతే సబ్జెక్టుకి వస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేప్పుడు 65% ప్రైవేట్ స్కూల్స్లో ఉండి 35% మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. యూడిఐస్ ప్రకారంగా వారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగానే నేను మాట్లాడుతున్నాను. కారణాలు ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది అందరూ కూడా చూడాలి. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వీరు బాగా పనిచేస్తున్నారు. వీరు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసే గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఉంది, కొత్త రూములు లేవు. మన బడి కింద ఇచ్చినటువంటి ఆ కొత్త రూములు కట్టినవి కూడా సగం ఆగిపోయినాయి, వాటి బిల్లులు లేవు. అలాగే కాంపౌండ్ వాల్ లేవు, అలాగే గ్రౌండ్ ఉన్నా కానీ మెయింటెనెన్స్ లేదు. స్కూల్లో ఫర్నిచర్ లేదు, ఫ్యాన్లు లేవు, ట్యూబులు లేవు, బాత్రూములు లేవు, మినరల్ వాటర్ ప్లాంట్ లేదు, వాష్రూమ్స్ లేవు. ఇవన్నీ కూడా సమస్యలే. టీచర్లు కనీసం కూర్చుండి చెప్పుదాము, టేబుల్ మీద పెట్టి రాద్దామంటే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇది నిజం. ఎందుకంటే కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూళ్లను ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ ప్రతి స్కూల్ని నేను విజిట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్ళల్లో స్ట్రెంత్ ఎలా పెరుగుతుందనేది ముఖ్యమైన విషయం. ప్రొద్దున టిఫిన్ పెట్టినా, మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పెట్టినా, సాయంత్రం వెళ్ళేటప్పుడు స్నాక్స్ కట్టించినా స్ట్రెంత్ వచ్చే అవకాశం లేదు. ఎందుకు అనంటే ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలు టేబుల్ల మీద కూర్చోవాలి, డ్యూయల్ డెస్క్ మీద రాసుకోవాలి, మంచి బోర్డుల మీద చదువుకోవాలి అంటారు. కానీ టీచర్స్ ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా స్ట్రెంత్ లేని పరిస్థితి ఉన్నది. టీచర్లకు కనీసము బాత్రూములు కూడా లేని పరిస్థితుల్లో ఒకరు కావాలంటే ఇంకొకరు పోయే పరిస్థితికి వచ్చింది. ఇది గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి. గత ప్రభుత్వమా మన ప్రభుత్వమా అనేది పక్కన పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన రోజు ఎట్టి పరిస్థితులలో స్ట్రెంత్ వస్తుంది. గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలను తల్లి ఇంటి దగ్గర నుంచి స్కూళ్ళకి వెళ్తే బాగుంటుందని అనుకుంటుంది, కానీ పూర్తిగా రెసిడెన్షియల్లోనే ఉండాలి, ఇంటిగ్రేటెడ్ స్కూల్లోనే ఉండాలని కోరుకునే పరిస్థితి కన్నా తన పిల్లలు తన దగ్గర ఉంటే బాగుంటుందనే ఆలోచిస్తారు. ఖాళీ మిడ్ డే మీల్స్ కోసమే స్కూళ్ళకి పోయే పరిస్థితి లేదు. ఇవాళ లేబర్ పని చేసేవాళ్ళు, వ్యవసాయం పని చేసేవాళ్ళు, వ్యవసాయ కూలీలు కూడా మండల హెడ్ క్వార్టర్లో బస్సులో పంపించేసి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఇది మనం గమనించాలి. ఎందుకు ఇవన్నీ లేవు అంటే మనం ఇచ్చేది 6%, 7%, 8% ప్రతి సంవత్సరం ఇస్తున్నాం తప్ప ఏమాత్రం కూడా అది ఉపయోగం లేని పరిస్థితి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే బీహార్ కానీ, ఒరిస్సా కానీ, అలాగే ఉత్తరప్రదేశ్ కానీ, లేకపోతే పక్కనున్న బెంగాల్ కానీ, ఇంకో ఆంధ్ర కానీ, ఏదైనా సరే వారందరూ కూడా మనకన్నా ఎక్కువనే బడ్జెట్లో అలొకేషన్ చేస్తున్నారు. బీహార్ లాంటి అంత పెద్ద దాంట్లో కూడా 15% ఇస్తున్నటువంటి సందర్భము మనం ఒకసారి గమనించాల. ఇవాళ ఎంతగానం వారు బడ్జెట్లో అలొకేషన్ చేస్తున్నారు, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇవాళ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ప్రతి ఫర్నిచర్ పిల్లలకు అవైలబిలిటీ ఇస్తే 1,50,000, 2 లక్షల జీతాలు తీసుకునే టీచర్లు, బీఎడ్ చదివిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు, కంప్యూటర్ వచ్చిన వాళ్ళు, పీఈటీలు, ఇంతమంది టీచర్లు మనకు ఉన్నా మనకు టీచర్ల కన్నా పిల్లలు అక్కడ వెళ్ళడం లేదు అని అంటే టీచర్ల ప్రాబ్లం కాదు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లము. అంటే అది మన ప్రాబ్లము. ఈ చట్టసభలో ఉన్న శాసనసభ్యుల సమస్య. ఇది మనం తీర్చాల్సిన అవసరం ఉన్నది. ఇది మనము ఆలోచించుకోవాలి. స్కూల్లో టచ్ స్క్రీన్ ఇచ్చారు, కానీ అక్కడ పోతే కిటికీలు ఉండవు, అక్కడ పోతే ఫ్లోరింగ్ బాగుండదు, కనీసం పెచ్చులుడిపోతూ ఉంటాయి, పలిగిపోతాయి.
వరండాల్లో కనీసం కూర్చుందామంటే బండలు మొత్తము లోతుకు పోయి ఉంటుంది, దిగిపోయి ఉంటుంది. అసలు స్కూల్ వాతావరణం చూస్తే కలర్లు లేక ఎన్నో రోజులైనాయి అని ఆ కలర్లు కూడా వేయించుకునే పరిస్థితి లేదు. అక్కడే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఏదో దయార్థ హృదయంలో ఆ ఊర్లో ఎంతో చదువుకొని పోయిన వాళ్ళు ఎవరైనా డబ్బులున్న వాళ్ళు ఉంటే ఎంతో కొంత సాయం చేస్తే ఇంత కలర్ వేసుకుంటున్నారు. అది 26 జనవరికో లేకుంటే 15 ఆగస్టుకో. ఇది మన చదువు. ఇది ప్రైవేట్ స్కూళ్ళలో ఇవాళ కనీసము 20,000 కోట్ల రూపాయల ఫీజులు కట్టుకుంటూ పిల్లల్ని చదివించుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఎల్కేజీ యూకేజీకి 2 లక్షలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని స్కూళ్ళ 15 లక్షలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నోడు పిల్లల్ని చదివించుకుంటుండొచ్చు. ఫీ రెగ్యులరేషన్ కమిటీ స్కూళ్ళకు లేదు. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నారు. ఎందుకు ఫీజులు పెంచుతున్నారో ఎవరికి అర్థం కాదు. దాని మీద ఇన్స్పెక్షన్ ఉండదు. అందులో ఉన్న పర్సెంటేజ్ ప్రకారంగా సొసైటీలో కంట్రోల్లో పనిచేసే స్కూళ్ళలో కనీసము ఏ హెడ్కి ఎంత ఖర్చు పెట్టాలి, టీచర్లకు ఎంత పర్సెంటేజ్ జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్కి ఎంత ఉండాలి, ఇది కూడా చూసే వాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితిలో మనము స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు ఎదుగుతూ పోతుంటే గవర్నమెంట్ స్కూళ్ళు దిగుతూ పోతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళు డీఫంట్లోకి వస్తున్నాయి. రేషనైజేషన్ చేసి పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు ఉండరు, టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు ఉండరు. ఇవన్నీ సమస్యలే. మిడ్ డే మీల్స్ కానీ పోతే కారం నీళ్లు, అక్కడ పోతే సన్న బియ్యం ఇచ్చినా కానీ అన్నం పెట్టే వాళ్ళ దగ్గర నిజాయితీ లేదు. మహిళా సమాఖ్యలకు ఇచ్చిన దగ్గర, గుడ్లు పెట్టాల్సిన దగ్గర డబ్బులు లేవని చెప్పి అరటి పనులు ఇచ్చిన సందర్భం నేను చూసిన. నేను కల్లారా చూసి ఇన్స్పెక్షన్ చేసినాం. కావాలంటే కామారెడ్డి జిల్లా డిఓ గారిని అడగండి, అక్కడ ఉన్న టీచర్లను అడగండి. నేను ఇది ఆరోపణలు చేయట్లేదు. హెల్త్, ఎడ్యుకేషను ఈ రెండు ఒక ఇల్లు ఉంటే మామూలు వ్యక్తి బతకగలుగుతాడు. కానీ బిలో పావర్టీ లైన్ని ఇంకా లోపలికి పోయే పరిస్థితికి తీసుకొస్తున్నాం తప్ప ఎబో పావర్టీ లైన్కు మనం చేయట్లేదు అనేది నా అభిప్రాయము. అధ్యక్ష, అందుకే ప్రభుత్వంలో నేను కూడా ఒక భాగస్వామ్యమే కాబట్టి ఇలాంటి మార్పులు వస్తే తప్ప స్కూళ్ళలో పిల్లలు పెరగరు. ఇవాళ నేను కూడా ప్రయత్నం చేస్తున్నామండి. ఎట్టి పరిస్థితులలో స్కూళ్ళలో తిరుగుతూ ప్రైవేట్ సెక్టార్ కన్నా 1% అన్నా కామారెడ్డి నియోజకవర్గంలో 1% అన్నా గవర్నమెంట్ స్కూల్లో అధికంగా ఉండాలనే ప్రయత్నంలో స్కూళ్ళల్లో తిరుగుతూ ఉన్నాం. ఇవాళ మిడ్ డే మీల్స్ కోసమే పిల్లలు రావడము అనేది ఏదైతే ఆలోచన చేసి పెట్టారో ఆ స్కీము పెట్టినప్పటి పరిస్థితి వేరు. అప్పుడు నిజంగా కూడా భోజనానికి ఇబ్బంది పడే మామూలు వ్యక్తులు, గరీబోళ్ళు ఉండేటోళ్ళు కాబట్టి ఆ భోజనం కోసమన్నా స్కూళ్ళలోకి వస్తారని చెప్పి స్కూళ్ళలో పెట్టాం. ఇకపోతే స్కూళ్ళలో మనం యూనిఫామ్స్ ఇస్తాం. యూనిఫామ్ ఇస్తే ఒక గుండి పైకి ఉంటుంది, ఒక గుండి లోపలికి ఉంటుంది. కాలర్ ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. పాయింట్ మొండిగా ఉంటుంది, లేకపోతే షర్టు పొడుగు ఉంటుంది. ఏమనంటే సైజు సరిగా లేదు అంటారు. ఇవన్నీ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్ తన స్వార్థ ప్రయోజనాల కోసము లేని వాళ్ళ పిల్లల మీద డబ్బులు సంపాదించే పరిస్థితికి దిగజారిపోతున్నది అనేది ఒక్కసారి ఆలోచించండి. అన్న, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది. కానీ నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లాగా కూడా నడపలేకపోవడానికి అవకాశం లేదు అనేది కాదు. గ్రౌండ్ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ టీచర్లు ఉన్నారు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఒక వాష్రూమ్స్ పెట్టి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఇచ్చి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇచ్చి అక్కడ డ్యూయల్ డెస్కులు, ఫ్యాన్లు, ట్యూబ్లు, కలర్స్ ఇచ్చి ఆ స్కూల్ను అంగరంగ వైభవంగా చేసి ల్యాబ్స్ ఇవ్వగలిగితే ప్రైవేట్లో ఎబో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు. ఇకపోతే హెల్త్ను చూస్తే హెల్త్లో డాక్టర్స్ను అందరూ అంటారు. ప్రైవేట్ దాంట్లోకి వెళ్తే 2 లక్షలు 3 లక్షలు ఫీజు కట్టే దగ్గరనేమో చేతులు కట్టుకొని నిలబడే ఈ జనం గవర్నమెంట్ దగ్గరికి రాగానే ఇదేదో ఫ్రీ అని చెప్పేసి ఈ డాక్టర్లు మనకు నౌకర్లు, వీళ్ళని ఏమన్నా పర్వాలేదు అనే పరిస్థితికి దిగజారిపోయింది. ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్గా డాక్టర్లు ఉంటున్నారు. డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాయాలంటే, ఒక పేషెంట్ను చూసి డిస్క్రైబ్ చేయాలనుకుంటే, ఆ ప్రిస్క్రిప్షన్ రాయాలి, డయాగ్నోస్ చేయాలి అని అనుకుంటే క్యారిడార్లో నిలబడి స్ట్రెచర్ మీద పెన్ను పేపర్ పట్టుకొని రాసే పరిస్థితి ఇది మన దగ్గర ఉన్నటువంటి వైద్యశాలల పరిస్థితి. దీంట్లో కూడా ఏముంది ఏం లేదంటే మంత్రి గారికి తెలియందని కాదు, అక్కడున్న సెక్రటరీ గారికి, క్రిస్టినా గారికి తెలియందనేది కాదు, ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. కానీ ఎలా చేస్తే మారుతుంది, ఎలా చేస్తే లేని వాడికి ఉపయోగపడతాము అనేది చూడాలని చెప్పేసి ఒక్కసారి ఆలోచించవచ్చు.
ఎక్విప్మెంట్ ఉండగానే సరిపోదు, దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తి కావాలి. ఎంప్లాయ్మెంట్ ఉండగానే సరిపోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సరిపోదు, అక్కడ మళ్ళీ చేయాల్సినటువంటి అన్ని సమపాలలో ఉన్నప్పుడే హాస్పిటల్లో ఓపీ 1200, 1500, 2000, 3000 ఓపీ పేషెంట్స్ ఎంతున్నారు, ఐపీ ఎంతున్నారు, ఇన్ పేషెంట్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఎక్కువ డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఎండోమెంట్కి సంబంధించిన భూముల ఎంక్రోచ్మెంట్ గురించి నేను ఇప్పటికీ శాసనసభకు కూడా ఎల్ఏక్యూ ఇచ్చాం.